తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కొంచెం ఎక్కిస్తే సరే అక్కడికి ఎక్కుతాను అంటాడు. ఇక్కడికి ఎక్కమంటే నేను అక్కడికి ఎక్కుతాను అంటాడు. ఒళ్ళో కూర్చోరంటే నెత్తి ఎక్కుతాను అన్నాడంట ఒకడు. ఏంటండి, చాలా మంది తమకు తామే హెచ్చించుకునే హామాను లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పాపం చాలా మంది పిల్లలు ఉన్నారు ఆయనకి అని చెప్పి ఆ రాజు కనికరపడి ఆయనకి ప్రమోషన్ ఇచ్చాడంట. పిల్లలు గలవాడు కదా అని చెప్పి జాలి తలిస్తే వాడు నెత్తెక్కి కూర్చొని మొత్తకాయ పట్టుకొని నేను చంపుతా, యోధా జాతిని చంపుతానంటే పగ తీర్చుకుంటానని ఉరికమ్మాన్ని సిద్ధపరిస్తే చివరికి ఏమయ్యాడండి? తాను సిద్ధపరచుకున్న ఉరికమ్మములు అతడే ఉరి తీయబడ్డాడు. తగ్గించుకున్న మొర్దకై ప్రధానమంత్రి అయ్యాడు. ఈ రోజున మన జీవితాల్లో తగ్గించుకోవడమే నేర్చుకుందాం. హెచ్చించుకునేది మన పని కాదు. ఆయన తగ్గిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అన్నిగా ఉండడం నేర్చుకోవాలి.